హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే కాకరకాయ పులుసు అయితే చూపిస్తున్నానండి. దీనికోసం మనం కాకరకాయ ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత వేగినాక మనం తీసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒకేసారి వేసి అందులోనే కరివేపాకు కూడా వేసి మెత్తగా ఉడికించేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసినట్టయితే తొందరగా మగ్గుతాయండి. దాని తర్వాత మనం అల్లం పేస్ట్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. అవి పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత అందులోనే మనం దీంట్లోకైతే కొంచెం కారం పొడి అయితే ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే పులుసు వేస్తాం కాబట్టి. చూడండి, కారం మీకు తగినంత వేసుకోండి, ఎవరు తినే దాన్ని బట్టి. అయితే దాని తర్వాత చింతపండు పులుసు అనేది చిక్కగానే తీసుకోవాలి. ఇలా చిక్కగా తీసుకున్న తర్వాత ఈ కాకరకాయలు అనేటివి చింతపండు పులుసులో ఆల్రెడీ మగ్గినాయి కాబట్టి తొందరగానే కర్రీ అయిపోతుంది. దానికి మనం దీంట్లో నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనము దీంట్లోనే ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి. ఇందులో కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి. చూడండి, కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది.